మిత్రులు అడుగుతున్నారు, అమ్మాయి ఆర్గాజం రీచ్ అయినారా లేదా ఎలా తెలియాలి అని. చాలామంది అమ్మాయిలు పాపం ఆర్గాజం రీచ్ కాకుండానే వాళ్ళ జీవితం కూడా గడిచిపోతుంటుంది. ఒకసారి నా దగ్గరికి ఒక లేడీ పేషెంట్ వచ్చారు. షీ ఈజ్ అరౌండ్ 45 ఇయర్స్. ఆమె చెప్పారు, నాకు 3 పిల్లలండి, పెద్దవాడు ఇంటర్మీడియట్ కూడా చదువుతున్నాడు, చిన్నప్పుడే పెళ్ళయింది, కానీ అసలు భావప్రాప్తి అంటే ఏంటో నాకు తెలియలేదు, ఇంతవరకు తెలియదు, భావప్రాప్తి గురించి చెప్పండి అని. భావప్రాప్తిని ఇంగ్లీష్లో ఆర్గాజం అంటాం, తెలుగులో. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు మన దగ్గరుండి ఎవరైనా సర్వ్ చేసి కొంచెం ఎక్స్ట్రా వడ్డించవచ్చు, తినమని ఫోర్స్ చేయొచ్చు. ఒక్కోసారి ముఖ్యంగా స్వీట్లు మనం ఒకటి తింటాం, ఫోర్స్ చేస్తే రెండోది తింటాం, ఇంకా ఫోర్స్ చేస్తే మూడోది తినలేము. అంటాం, నా కడుపు బాగా నిండిపోయింది, ఇంతకన్నా ఎక్కువ తింటే నా పొట్ట పగిలిపోతుంది, కనుక నన్ను వదిలేయమ్మా అని మనం రిక్వెస్ట్ అంటే ఇక తిండి చాలు అని అనిపించు. అలాగే శృంగారం కూడా చేస్తూ ఉంటే ఇక నాకు చాలు అని అనిపించడాన్ని ఆర్గాజం అంటారు. చాలామందికి ఏమిటంటే అమ్మాయి వేడిగా లేనప్పుడు హడావిడిగా వీడు పెట్రోల్ బంక్ బిజినెస్లో లోపల ఎంటర్ అవుతాడు, వీడు ఇంతలో 1 or 2 minutesలో చల్లాడిపోతాడు, అమ్మాయికి అప్పుడు మొదలవుతుంది, అప్పుడు ఆమెకు అసంతృప్తి ఉంటుంది. కనుక ఈ ఆర్గాజం వచ్చిందా లేదా అని తెలియాలనుకుంటే కాళ్ళు చేతులు రిలాక్స్డ్గా ఉంటాయి, గుండె కొద్దిసేపు దడగొట్టి ఆగిపోతూ ఉంటుంది, మనిషి కాళ్ళు చేతులు రిలాక్స్డ్గా ఉండి మనస్సు ప్రశాంతంగా ఉంటే ఆర్గాజం రీచ్ అయినట్టే. ఇజాకులేషన్ వేరు, ఆర్గాజం వేరు. ఇజాకులేషన్ అంటే ఫ్లూయిడ్ బయటికి రావడం, ఫ్లూయిడ్ బయటికి రావడాన్ని ఆర్గాజం అనడానికి లేదు. ఆర్గాజం అంటే ఇక నాకు చాలు అని అనిపించడం. సో అంతవరకు సెక్స్ చేయాల్సి ఉంటుంది. ఇట్ మే బి 5 minutes, ఇట్ మే బి 1 hour ఆల్సో. నేను 1 hour చేశాను కనుక నాకు ఆర్గాజం వచ్చింది, నేను 5 నిమిషాలే చేశాను నాకు ఆర్గాజం రాలేదు అనటానికి ఏం లేదు. ఎన్ని నిమిషాలు చేసినా ఆర్గాజం వచ్చిందా లేదా అనేది వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది. కనుక మొహమాట పడకుండా అబ్బాయి అయినా అమ్మాయిని అడగాలి సరిపోయిందా అని, అమ్మాయి కూడా అడగాలి. అమ్మాయిలకి ఏంటంటే మొగుడికి ఏదో అవుతుందని కొద్దిసేపటి కాగానే చాలు చాలు అంటుంటారు. ఎందుకు అంటే వీడు శృంగారంలో పాల్గొన్నప్పుడు డీప్ బ్రీతింగ్ చేస్తుంటాడు ఇలా, బికాస్ అదొక రకమైన ఎక్సర్సైజ్ లాంటిది. వీడు డీప్ బ్రీతింగ్ చేసి చచ్చిపోతాడేమో, వీడికి ఇంకేమైనా హార్ట్ అటాక్ వస్తుందేమో అనే భయానికి చాలండి సరిపోయింది అని వాళ్ళు అంటుంటారు. ఇంకా భయపడక్కర్లేదు. అమ్మాయికి ఆర్గాజం రావాలంటే ఎక్కువసార్లు అమ్మాయిని పైకి రమ్మనాలి, ఆమెనే థర్స్ట్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి పైకి వచ్చేది కేరళలో ఒక కల్చర్ ఉందట, వాళ్ళ బెడ్రూమ్లో ఒక తాడు వేలాడుతుంటుందట, అమ్మాయి ఆ తాడు సాయంతో పైన పట్టుకొని అబ్బాయి మీద కూర్చొని ఆమెనే థర్స్ట్ చేస్తుందట. ఇట్స్ అ గుడ్ సైన్. తర్వాత నాగరికి ఒకసారి ఒక కపుల్ వచ్చారు, ఆమె ఒక డైరీ తీసిన ముందర పెట్టింది, సార్ మా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, ఈయన ఫలానా డేట్ నాడు మాత్రమే కలిశాడు, less than 10 numbers ఫర్ సో మెనీ ఇయర్స్, కనుక వీడికి ఏదో ప్రాబ్లం ఉంది, కనుక కనీసం ఒక ఫిక్స్డ్ డే పెట్టుకొని ఆ ఫిక్స్డ్ డే నాడు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు ఓపిక ఉన్నా లేకపోయినా శృంగారం చేయడం అనేది అవసరం. దాన్ని క్యాలెండర్ సెక్స్ అంటాం. యూజువల్గా సాటర్డే ఈవినింగ్స్ కంపల్సరీ పెట్టుకోండి, ఎందుకంటే సండే హాలిడే ఉంటుంది కనుక. మీరు సాటర్డే నాడు ఒకవేళ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్ తీసుకొని హెడేక్ వచ్చినా సండే నాడు ఆఫీస్ ఉండదు కనుక హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి.